ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాము. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కీర్తన యెరూషలేమునకు ప్రమాదకరమైన మార్గములో ప్రయాణించే యాత్రికులను ధైర్యపరుస్తూ, ప్రోత్సాహపరుస్తూ వ్రాయబడిన కీర్తన. ఇది దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణ వాగ్దానం. దేవుడు తన ప్రజలను కాపాడుతాడని వారిని ప్రోత్సాహపరుస్తూ చెబుతున్న మాటలు. ఈ చిన్న కీర్తనలో కాపాడువాడు అని 6 సార్లు వ్రాయబడింది. యెరూషలేము కొండల మార్గమున ప్రయాణిస్తున్న కీర్తనాకారుడు తనకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని ఒక గుంపును ప్రశ్నించగా, మరి ఒక గుంపు ఈ విధంగా సమాధానం చెప్పింది. భూమిని ఆకాశాన్ని సృష్టించిన యెహోవా నుండి సహాయం కలుగుతుంది అని జవాబు మరి ఒక గుంపు ఇచ్చారు. దేవుడు మన పాదములను తొట్రిల్లనీయుడు, ఆయన కునుకడు, నిద్రపోడు అనే మాటలు వ్రాస్తున్నప్పుడు కీర్తనాకారుడు మనకు గుర్తుకొచ్చేది కర్మేలు పర్వతము యొద్ద బయలు ప్రవక్తల సంఘటన గుర్తు చేసుకుని ఉండొచ్చు. బయలు నిద్రపోతున్నాడేమో కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని గుర్తు చేస్తున్నాడు. దేవుడు మనల్ని రక్షించువాడు అన్న మాట దగ్గర యాత్రికులకు వారి ప్రయాణంలో పగలు ఎండవేడి నుండి, రాత్రి వెన్నెల ప్రమాదము నుండి మనలను రక్షిస్తాడని, ఆయన మన ప్రక్కన నిలుస్తాడని ధైర్యమిస్తున్నాడు. దేవుడు మనలను భద్రపరచువాడు. దేవుడు మనలను చెడు, కీడు, దుష్టులను మరియు శాతాను ద్వారా కలిగే నష్టాల నుండి మనలను భద్రపరచువాడు అని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను యెరూషలేము ప్రయాణములోను సంరక్షించడం మాత్రమే కాదు, నిన్ను నన్ను నిరంతరం కాపాడుచున్నాడు. అందులకు మనము ఇది గ్రహించి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మమ్మల్ని కాపాడే దేవుడు నీవు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కునుకక, నిద్రపోక కాపాడే దేవుడివి. మా జీవితపు ప్రయాణములో, మా జీవితపు యాత్రలో మమ్మల్ని కాపాడే దేవుడిగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము మీ ఎడల కృతజ్ఞత కలిగిన వారంగా ఉండగలగటానికి కూడా సహాయం చేయండి. వాక్యమిని నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ పిల్లలను, వీరి కుటుంబాన్ని, వీరి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలలో అభివృద్ధి, ఆశీర్వాదాలు ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవుటకు, గర్భం లేని వారికి గర్భఫలములు అనుగ్రహించమని, అనుగ్రహించబడిన గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతిమ్మని,
ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించి, మీ పిల్లలకున్న సమస్యలు, అవసరతలు, బలహీనతల నుంచి మీరు విడుదల దయచేయమని, మీ పిల్లలను అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.